హాయ్ గాయ్స్, ప్రోటీన్ కావాలి, ఫైబర్ కావాలి, బట్ బోరింగ్ హెల్తీ ఫుడ్ అయితే వద్దు. సో అట్లాంటప్పుడు ఈ ఈజీ స్నాక్ ట్రై చేసుకోండి. చాలా బాగుంటుంది, ఫిల్లీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. సో లెట్స్ మేక్ ఇట్. ఫస్ట్ దీనికోసం ఒక ప్యాన్లో కొంచెం గార్లిక్ని సాటే చేసుకోవాలి. 1 minute సాటే అయిన తర్వాత కొంచెం ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ కూడా కొంచెం లైట్ పింకిష్ కలర్ వచ్చేదాకా సాటే చేసుకోవాలన్నమాట. ఇలా ఎక్కువ మగ్గక్కర్లేదు, లైట్ పింకిష్ వస్తే చాలు. సో ఇట్లా లైట్ పింకిష్ వచ్చిన తర్వాత దాంట్లో మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓన్లీ క్యారెట్, గ్రీన్ బీన్సే వేస్తున్నాను. మీకు ఏ వెజిటేబుల్ కావాలంటే ఆ వెజిటేబుల్ వేసుకోవచ్చు, లైక్ మష్రూమ్, బెల్ పెప్పర్ ఆర్ ఎనీథింగ్. దాని తర్వాత ఇక్కడైతే ప్రోటీన్ కోసం నేను పన్నీర్ తీసుకున్నాను. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, చికెన్ లేకపోతే టోఫు ఆర్ సోయా నగెట్స్, ఎనీథింగ్. అట్లా అన్నీ తీసుకొని అటన్నిటిని కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇవి మీ ఇష్టం వచ్చిన స్పైసెస్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే సాల్ట్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, దాని తర్వాత కొంచెం సోయా సాస్, దాని తర్వాత వైట్ వెనిగర్ అన్నీ కొంచెం కొంచెం చిన్న స్పూన్తో వేసుకోవాలి. సో ఇట్లా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇంకా పక్కన ఉంచేసుకోవాలన్నమాట. పక్కన ఉంచుకున్న తర్వాత ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ మైదా ఆర్ ఎనీథింగ్ ఫర్ ద టాప్. మనం ఇక్కడ రైస్ పేపర్ యూజ్ చేస్తున్నాం అనమాట. రైస్ పేపర్లో చాలా క్యాలరీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మైదాతో చేస్తే అవంతా ఫోల్డ్ చేయటం, అట్లా పిండి కలపడం ఇదంతా ఉంటుంది. బట్ రైస్ పేపర్ ఈజీగా మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది, అమెజాన్లో ఎక్కడైనా. సో రైస్ పేపర్ని జస్ట్ వాటర్లో ఒక 1 minute ఇట్లా సోక్ చేస్తే 1 minute సోక్ చేసి ఇట్లా వదిలేయాలన్నమాట. వదిలేస్తే మనకి ఒక వైట్ క్లియర్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది. అండ్ దెన్ అట్లా ఫామ్ అయిన తర్వాత అది చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట. అది తీసుకొని చూడండి, ఇక్కడ ఇట్లా సాఫ్ట్గా వస్తుంది. అట్లా వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని ఒక పక్కన వేరే ప్లేట్లో పెట్టుకొని దీంట్లో ఇప్పుడు మనకు కావాల్సిన ఫిల్లింగ్, మనం ఇందాక తయారు చేసిన ఫిల్లింగ్ని వేసుకోవాలన్నమాట. జస్ట్ ఫిల్లింగ్ని వేసుకొని మనకి ఇష్టం వచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోవచ్చు. చూడండి, ఇట్లా నేను ఇక్కడ ఫిల్లింగ్ వేసాను. ఫిల్లింగ్ వేసిన తర్వాత మనం మనకి ఏ షేప్ అయితే ఈజీగా ఉంటుందో, తొందరగా అయిపోతుందో అట్లా ఫిల్లింగ్ చేసుకోవాలి. ఇట్లా ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత దాన్ని ప్యాన్లో పెట్టుకొని జస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఆర్ అదర్వైజ్ వీ కెన్ యూజ్ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవచ్చు, లేకపోతే స్టీమ్ కూడా చేసుకోవచ్చు అనమాట. బట్ నేను కొంచెం క్రంచీ ట్విస్ట్ కోసం అని చెప్పి నేను ప్యాన్లో ఫ్రై చేస్తున్నాను ఇక్కడ. సో ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత మీకు కావాల్సినవి ఎన్ని కావాలంటే అన్నీ అట్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఇవన్నీ చేశాను. ఇట్లా మనకు కావాల్సినవి చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టుకున్న తర్వాత ప్యాన్లో జస్ట్ లైట్గా ఆయిల్ డ్రిజిల్ చేయాలి. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి, జస్ట్ లైట్గా ఆయిల్ డ్రిజిల్ చేసి దాని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మోమోస్ అన్నీ అక్కడ పెట్టేసేయాలి. పెట్టేసుకొని రెండు వైపులా కొంచెం క్రంచీగా వచ్చేలాగా సాటే చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో, మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా రెండు వైపులా అట్లా సాటే చేసుకుంటే చూడటానికి చాలా బాగున్నాయి కదా. చూడటానికి బాగుంటే అండ్ టేస్ట్ కూడా అద్దరిపోద్ది. ట్రై చేయండి ఎప్పుడన్నా. హై ప్రోటీన్, హై ఫైబర్ స్నాక్ రెసిపీ.